వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమాసియాలో ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయింది. దీని ప్రభావంతో భారత్లో వారం రోజుల్లోనే 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు మారాయి. గ్యాస్ బుకింగ్ నియమాల్లోనూ మార్పులు వచ్చాయి. ఇలాంటి అంతర్జాతీయ సంక్షోభ సమయంలో భారత్కు ఒక భారీ జాక్పాట్ తగిలింది. ఇప్పటికే రాజస్థాన్ దండేవాలలో గ్యాస్ నిల్వలు బయటపడగా తాజాగా పశ్చిమ బెంగాల్లోని అశోక్ నగర్ ఆయిల్ ఫీల్డ్లో దాదాపు 24 కోట్ల బ్యారెళ్ల భారీ ముడి చమురు నిల్వలు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. తూర్పు భారతదేశంలోనే మొదటిదైన ఈ చమురు క్షేత్రం భారత్ ఇంధన కష్టాలను ఎలా తీర్చబోతోంది? లెట్స్ వాచ్. పశ్చిమాసియా ప్రాంతం మరోసారి యుద్ధ క్షేత్రంగా మారింది. ఇరాన్ అమెరికాల మధ్య ప్రతి దాడులు పతాక స్థాయికి చేరాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని అభద్రతా భావం ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు గ్లోబల్ ఎకానమీని దెబ్బతీసే స్థాయికి చేరాయి. ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో గల్ఫ్ రీజియన్లో ఎప్పుడు ఎలాంటి బాంబు పేలుతుందో, సరఫరా గొలుసు ఎక్కడ తెగిపోతుందోనన్న భయాలు పారిశ్రామిక రంగాన్ని వణికిస్తున్నాయి. ఈ తాజా యుద్ధంలో ఇరాన్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ప్రపంచ దేశాల గుండెల్లో రైలు పరిగెత్తించింది. ప్రపంచ చమురు రవాణాకు లైఫ్ లైన్గా భావించే హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేసింది. అంతర్జాతీయంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 3వ వంతు భాగం ఈ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. అలాంటి కీలకమైన సముద్ర మార్గం మూతపడటంతో చమురు, గ్యాస్ ట్యాంకర్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీనివల్ల అంతర్జాతీయంగా ఎనర్జీ సప్లై చైన్ పూర్తిగా దెబ్బతిని గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు కొరత ఒక్కసారిగా ముదిరిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సరఫరా నిలిచిపోవడంతో ఆ సెగ భారత్కు బలంగా తగిలింది. మన దేశ అవసరాలకు కావలసిన చమురులో దాదాపు 80% పైగా దిగుమతులపైన ఆధారపడుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో తీవ్ర ఒత్తిడి వ్యక్తమైంది. పరిస్థితి ఎంతలా దిగజారింది అంటే, చమురు సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా కేంద్ర ప్రభుత్వం కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాల్సొచ్చింది. అంతర్జాతీయంగా రేట్లు పెరగడం, సరఫరా అగమ్య గోచరంగా మారడంతో దేశంలో ఇంధన ధరల నియంత్రణ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. చమురు సంక్షోభం కేవలం పెట్రోల్, డీజిల్కే పరిమితం కాలేదు. సామాన్యుడి వంటగదిని కూడా తాకింది. గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందనే అంచనాలతో కేంద్ర ప్రభుత్వం తక్షణ రక్షణ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా గ్యాస్ బుకింగ్, డెలివరీ విధానంలో పలు కీలక మార్పులను ప్రవేశపెట్టింది. నిల్వలను సమర్థవంతంగా నిర్వహించడానికి, దుర్వినియోగాన్ని అరికట్టడానికి, అలాగే ప్రతి కుటుంబానికి ఇంధన భద్రత కల్పించడానికి వీలుగా డెలివరీ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ పరిణామాలు దేశంలో చమురు సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతున్నాయి. విదేశాల నుంచి దిగుమతులు నిలిచిపోయి దేశం ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో దేశీయంగా ఉన్న సహజ వనరులు భారత్ను ఆదుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రాజస్థాన్లోని జైసల్మేర్ బేసిన్ పరిధిలో ఉన్న దండేవాలా క్షేత్రంలో భారీ ఎత్తున సహజ వాయువు నిల్వలు ఉన్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. విదేశీ గ్యాస్ దిగుమతులపై భారం తగ్గించడంలో ఈ దండేవాలా క్షేత్రం ఇప్పుడు అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఈ విజయవంతమైన అనుభవంతో భారత్ ఇప్పుడు తన దృష్టిని తూర్పు భారతం వైపు మళ్లించింది. రాజస్థాన్ విజయానికి కొనసాగింపుగా భారత్కు మరో భారీ జాక్పాట్ తగిలింది. పశ్చిమ బెంగాల్లోని అశోక్ నగర్ ఆయిల్ ఫీల్డ్లో భారీ ముడి చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అధికారికంగా ధృవీకరించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు కేవలం 48 కిలోమీటర్ల దూరంలో పరాగనాస్ జిల్లా పరిధిలో ఈ అశోక్ నగర్ క్షేత్రం విస్తరించి ఉంది. దేశంలో ఇంధన కొరత వేధిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇక్కడి నుంచి త్వరలోనే ముడి చమురు వెలికితీత పనులను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. అశోక్ నగర్లో చమురు నిల్వలు నేడు హఠాత్తుగా
ఊడిపడినవి కావు. దీని వెనుక దేశీయ చమురు దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ సుదీర్ఘ శ్రమ ఉంది. దాదాపు 8 ఏళ్ల క్రితమే అంటే 2018లోనే ఓఎన్జీసీ శాస్త్రవేత్తలు ఈ అశోక్ నగర్ ఆయిల్ ఫీల్డ్ను కనుగొన్నారు. నాటి నుంచి ఇక్కడ విస్తృతమైన పరిశోధనలు, డ్రిల్లింగ్ పరీక్షలు జరిగాయి. పశ్చిమ భారతదేశంలో ముడి చమురు లభ్యత ఎక్కువగా ఉన్నప్పటికీ తూర్పు భారతదేశంలో చమురు, గ్యాస్లను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న మొదటి క్షేత్రంగా అశోక్ నగర్ రికార్డుకెక్కింది. తాజా భౌగోళిక నివేదికల ప్రకారం అశోక్ నగర్ ఆయిల్ ఫీల్డ్లో దాదాపు 24 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో కంటే అంతర్జాతీయంగా సరఫరాలకు తీవ్ర ఆటంకం ఏర్పడిన ప్రస్తుత రోజుల్లో ఈ నిల్వల విలువ దేశానికి వెలకట్టలేనివి. హార్ముజ్ జలసంధి మూసివేత కారణంగా చమురు సరఫరా ఎప్పుడు పునరుద్ధరించబడుతుందో తెలియని గందరగోళంలో ఈ 24 కోట్ల బ్యారెళ్ల స్వదేశీ నిధి భారత్కు లభించిన అతిపెద్ద ఆర్థిక వ్యూహాత్మక ఆయుధంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అశోక్ నగర్ ఆయిల్ ఫీల్డ్లో చమురు ఉత్పత్తిని వీలైనంత వేగంగా ప్రారంభించడం ద్వారా అటు దేశానికి, ఇటు బెంగాల్ రాష్ట్రానికి అపారమైన ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాజెక్టును వేగవంతం చేయడమే లక్ష్యంగా ఇటీవల బీజేపీ ఎంపీ సామిక్ భట్టాచార్య ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బెంగాల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు దేశీయ చమురు అవసరాలను తీర్చడానికి ఈ క్షేత్రంలో మౌలిక వసతుల కల్పన, నిధుల విడుదలపై ఈ సమావేశంలో సానుకూల చర్చలు జరిగాయి. అశోక్ నగర్ చమురు క్షేత్రం గనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే భారత ఇంధన రంగం రూపురేఖలు మారిపోతాయి. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులపై మనం ఆధారపడటం గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా విదేశీ మారక ద్రవ్యం భారీగా ఆదా అవుతుంది. దేశంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత సమస్యలకు ఇది ఒక శాశ్వతమైన పెద్ద ఉపశమనాన్ని ఇస్తుందని ఆర్థిక రంగ నిపుణులు బలంగా నమ్ముతున్నారు. స్వయం సమృద్ధి దిశగా భారత్ అడుగులు వేయడానికి ఈ బెంగాల్ ఆయిల్ ఫీల్డ్ ఒక మైలురాయి కాబోతోంది. అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం ఎంతలా ముదురుతున్నా దేశీయంగా బయటపడుతున్న చమురు నిధులు భారత్కు కొండంత అండగా మారుతున్నాయి. రాజస్థాన్ దండేవాలా గ్యాస్ క్షేత్రంతో పాటు ఇప్పుడు బెంగాల్లోని అశోక్ నగర్ ఆయిల్ ఫీల్డ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మన దేశ ఇంధన భద్రత సరికొత్త మైలురాయిని చేరుకుంటుంది. విదేశీ దిగుమతుల భారం తగ్గి స్వదేశీ వనరులతోనే భారత్ స్వయం సమృద్ధి సాధించే రోజులు ఎంతో దూరంలో లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పశ్చిమాసియా సంక్షోభాన్ని తట్టుకుంటూనే భారత్ ఎలా ముందడుగు వేయబోతోందనేది రానున్న రోజుల్లో చూడాలి.